కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని విపక్ష కూటమి పార్లమెంట్లో ప్రభుత్వ కుట్రలను సమర్థవంతంగా అడ్డుకోగా రాష్ట్ర నేతలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ప్రయోజనాలను గాలికి వదిలేసి కేంద్రానికి వంతపాడుతున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ విమర్శలు చేశారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ డీలిమిటేషన్ కుట్రలను అడ్డుకున్న పార్లమెంట్లో విపక్షాలు అడ్డుకున్నాయన్నారు. ఎలాంటి ముందస్తు చర్చ, డ్రాఫ్ట్ లేకుండా కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురావడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళా రిజర్వేషన్ను సాకుగా చూపి 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ను లింక్ చేయడం వల్ల దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ, టీఎంసీ, సమాజ్వాదీ, డీఎంకే నాయకత్వంలోని కూటమి ఆ బిల్లును ఓడించిందని స్పష్టం చేశారు. ఇదంతా బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి, ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆడుతున్న నాటకమని ఆరోపించారు. దమ్ముంటే 2029 ఎన్నికల నాటికే 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని శివాజీ డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళల్లో సగం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా సాధికారత ఎలా సాధ్యమని ప్రియాంక గాంధీ సైతం ప్రశ్నించారని గుర్తు చేశారు. తాము బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం, జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఓబీసీ సబ్ కోటా గురించి ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి నాయకత్వం, ఇంకేముంది, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెడుతున్నాం, అందులో మహిళా రిజర్వేషన్ ఇస్తున్నాం కాబట్టి అందరూ రండి అని చెప్పి పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు అన్ని పక్షాలకి లేఖలు రాయడం జరిగింది. అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు, అయ్యా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, ఒక 10 రోజులు ఆగండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం, ఈలోపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని అంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించి వీళ్ళు పెట్టే రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ, మహిళా రిజర్వేషన్ గురించి కానీ ముందు రోజు వరకు ఎక్కడా కూడా డిబేటు, డిస్కషన్, డ్రాఫ్ట్ ఇవ్వకుండా, పంచకుండా, చర్చ లేకుండా 2 రోజులు చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న సాయంత్రం భారత పార్లమెంట్ చరిత్రలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల తర్వాత మోడీ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, కూటమి నాయకులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, విశ్వ గురువు అని, 56 అంగుళాల ఛాతీ ఉందని, బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాడు అన్న ఆయన్ని పార్లమెంట్లో తుక్కుగా ఓడించడం జరిగింది. ఎందుకు ఓడించారో ఏంటి అని అంటే, మహిళా రిజర్వేషన్ అని ఒక సాకు చూపించి అది కనపడకుండా 131 రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ని లింకు చేసి వాళ్ళు వస్తం మూలంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో టీఎంసీ, అలాగే సమాజ్వాదీ పార్టీ, డిఎంకే నాయకత్వాల్లో ఉన్న కూటమి దక్షిణాదికి, ఉత్తరాదికి, ఈశాన్య రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల, అందుకని చెప్పి మేము ఓడిస్తున్నామని చెప్పి ఓడించడం జరిగింది. ఆ ఓడించిన పార్లమెంట్ సభ్యులకి, వాళ్ళందరికీ తెలుగు ప్రజల తరపున వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు, జేజేలు పలుకుతూ ఉన్నాం. ఈ కూటమి మీద ఏదైతే మోడీ కూటమి ఉందో వాటి మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఇదే చరిత్ర 2029 కూడా అది పునరావృతం అవటానికి ఇది ట్రయల్ రన్ను, ఇది సెమీఫైనల్స్. ఓటమి బాట పట్టేశారు. ఇప్పటి వరకు నిరంకుశత్వంగా ఈడీ, ఐటీ, సిబిఐ
ఎన్నికల కమిషన్ని పెట్టుకొని వ్యవస్థల్ని బుల్డోజ్ చేసి ప్రతిపక్షం మీద కేసులు పెట్టి వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడకుండా మైకి లేకుండా నానా ఇబ్బందులు పెడుతుంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున నిన్న లోక్సభలో ఏం జరిగింది? మోడీకి పరాభవం ఎదురైంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ గారు ఏం చెప్తా ఉన్నారు? భారతదేశం చారిత్రకంగా ఒక మహిళా రిజర్వేషన్తో ముందడుగు వేసే దాన్ని కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లుతూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్ అనేది వీళ్ళు దాంట్లో బిల్లులో ఎక్కడా పొందుపరచలా, అంకె పొందుపరచలేదు, పర్సంటేజ్ పొందుపరచట్లేదు. 815 లేకపోతే 850 లోక్సభ సీట్లని ఎక్కడా పెంచలేదు. ఎక్కడా 50% పెంచుకోవచ్చు అని కూడా ఆ బిల్లులో కూడా లేదు. మేమేమంటామంటే 23 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొంది రాష్ట్రపతి ద్వారా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 16వ తారీఖు నాడు నోటిఫై అయింది. ఏదైతే మహిళా బిల్లు ఉందో, మహిళా చట్టం ఉందో దాన్ని 543కి 2029 ఎన్నికల నాటికి 181 సీట్లు మహిళలకు ఇచ్చి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా చేయండి, పార్లమెంట్ సమావేశాల్లో మేము సహకరిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా చెప్పినాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి 23వ తారీఖు నాడు, 29వ తారీఖు నాడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 2 దఫాలుగా జరిగే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందటం కోసం మాత్రమే ఈ మహిళా రిజర్వేషన్ అనే ట్రంప్ కార్డు తీసుకొచ్చి భారతదేశ ప్రజానీకానికి ముందు ఒక క్రీడ ఆడుతూ ఉన్నాడు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడం కోసం, వాళ్ళ దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే మన ప్రాంతానికి సంబంధించిన 1 కోటి మంది జనాభా భవిష్యత్తు, లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆ యుద్ధం వల్ల మనకి ఇక్కడ రేట్లు పెరగటం, అందులో భారతదేశ పాత్ర ఏమీ లేకుండా మన దాయాది అయిన పాకిస్తాన్ పాత్ర, ఇవన్నీ కూడా ట్రంప్ రోజు పెడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ దృష్టి మరలించడం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ని బదనాం చేస్తూ ఉన్నారు. మేమేమంటామంటే మా రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, అయ్యా మహిళా రిజర్వేషన్కి మనందరం అనుకూలమే, మేమందరం కలిసి కదా పాస్ చేసింది 2023లో, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు పెడుతున్నావు? సరే మాట్లాడుతున్నావు, ఇందులో ఏమన్నా ఆకాశంలో సగం బీసీల్లో, మహిళా లోకంలో సగం మంది బీసీలు ఉన్నారు, ఓబీసీ మహిళకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ బిల్లు పాస్ చేస్తే ఇంకా మహిళా సాధికారత ఎక్కడి నుంచి వచ్చింది? ముందు వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు బ్రహ్మాండంగా మాట్లాడటం జరిగింది. ఈ డీలిమిటేషన్ వల్ల, ఈ రిజర్వేషన్ వల్ల, ఈ సీట్ల పెంపు వల్ల ఉత్తరాదికి ప్రాతినిధ్యం ఎక్కువ పెరిగి దక్షిణాదికి తక్కువ అవడం మూలంగా జనాభా ప్రాతిపదికన ఏదైతే 1971 సెన్సెస్ ముందు నియోజకవర్గాల పునర్విభజనకి కొన్ని టర్మ్స్ అండ్ రిఫరెన్స్ తీసుకున్నారో అవి ఇప్పటికీ అయ్యే క్రైటీరియా ఉన్నాయి. కానీ మనం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మనం జనాభా నియంత్రణ చేయబట్టి మనకి ఆ సీట్లు తగ్గిపోతున్నాయి. వాళ్ళు జనాభా నియంత్రణ చేయలేదు కాబట్టి వాళ్ళకి సీట్లు పెరుగుతున్నాయి. ఇదే కాలంలో, ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ విద్య, ఆరోగ్యం, వైద్యం, ఆదాయ పెంపు, పారిశ్రామికీకరణ అనేక రంగాల్లో దేశ జీడిపికి బ్రహ్మాండంగా డబ్బులు మనం ఇస్తూ ఉంటే ఆ డబ్బుల్లో సగం కూడా మనకి ఇవ్వకుండా ఉత్తరప్రదేశ్ నుంచి ₹1 ఇస్తే వాళ్ళకి ₹6 ఇస్తూ ఉన్నారు, మనకేమో 40 పైసలు 30 పైసలు ఇస్తూ ఉన్నారు. ఈ షేర్ అనేది కరెక్ట్గా లేదు. భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బ్రహ్మాండంగా కేంద్ర విధానాలను వ్యతిరేకించారు. మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సువర్ణ అవకాశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దేని మీద పుట్టింది? ఎందుకు పుట్టింది? ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టింది. ఆంధ్రుల ఆత్మగౌరవం మంటగలుస్తుందని చెప్పి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కేంద్ర రాష్ట్రాల సంబంధాల మీద సర్కారియా కమిషన్ వేశారు. అటువంటి ఘనమైన చరిత్ర ఉన్న మీరు ప్రత్యేక హోదా అప్పుడు కాడి కింద పడేశారు. ధర్మదీక్షలు అన్నారు, పోరాటం అన్నారు, ప్యాకేజీ అన్నారు. రాష్ట్ర విభజన
జరిగినప్పుడు ఏంట్రా బాబు మాకు ఇచ్చారు ప్రత్యేక హోదా అంటే చట్టంలో పెట్టలేదన్నారు. చట్టంలో పెట్టడానికి అవకాశం వచ్చింది, చట్టంలో పెట్టండియా అని మేధావులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆయన్ని మీద బాణాలు ఎక్కువ పెడతా ఉన్నారు, ఆయన్ని టార్చర్ పెడతా ఉన్నారు. అరే మొన్న ఎట్టయితే అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి విభజన చట్టం మార్చావు కదా, అదేదో ఇంకో 2 పదాలు ప్రత్యేక హోదా అనే పదం కనుక చేర్చినట్టయితే చట్టంలో ఉంటుంది కదా, 5 లక్షల కోట్లు లాభం వస్తుంది కదా, ఇప్పటికీ రెవెన్యూ డెఫిసిట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, మీ కూటమిలో ఉన్న మీకేమైనా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి తరఫున ఒకల్తా పుచ్చుకొని ఏం చెబుతా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ చేసింది, మహిళా రిజర్వేషన్కి అడ్డుకుంటుంది. అరే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ శంకర్రావు బీసీ నాయకుడు, రామచంద్ర యాదవ్, రఘువీరారెడ్డి, మాబోటి వాళ్ళందరం కూడా అయ్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు జరుగుతున్నాయి, బీసీ రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మా జనాభా ఆధారంగా మండల కమిషన్లో మేము 55%, 50% ఉన్నామని చెబుతున్నాం, మాకు ఇప్పుడు 27% ఇస్తున్నారు, స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్ పెంచండి అంటే మాట్లాడకుండా మోడీ గారి దగ్గరికి వెళ్ళి మహిళా బిల్లు అని చెప్పి మాట్లాడి ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంది, దానికి కాంగ్రెసే కారణం అన్నాడు. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతల్లా, మహిళా రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా గురించి తెలుగుదేశం పార్టీ మాట్లాడదాం. మేము ఇంకొక మాట చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కూడా జాయిన్ అయిపోయాడు ఎన్డీఏలో, ఎందుకు మీ నాటకాలు ఎంతకాలం ఆడుతూ ఉంటారో, బాబు మోడీ జగన్మోహన్ రెడ్డి తల ఒక పక్క నుండి షేర్ చేసుకోండి. ఇక్కడేమో ఒక రకంగా మాట్లాడతాడు, కేంద్రంలో దానికి అనుగుణంగా ఓటేస్తూ ఉంటాడు, బయట ఉండి మేము విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. నికార్సైన మూమెంట్లో నిక్ ఆఫ్ ది పాయింట్ వచ్చినప్పుడు ఉభయ సభల్లోనూ మోడీకి ఎత్తి జై కొడతా ఉంటాడు. నువ్వు ఎన్డీఏలో చేరు, నీ అసలు రంగు ఏంటో బయటపడిపోయింది, మైనార్టీలు నువ్వేంటో అర్థం చేసుకుంటారో. ఏమీ చేయకుండా నువ్వు ఒకటి చెప్తావు, నీ పేపర్ ఒకటి రాస్తుంది, నీ పార్లమెంట్ సభ్యులు ఒకలాగా చేస్తూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ కూడా మోడీకి అంధభక్తులు, మోడీ మూలంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సేవ్ చేయగలదు, కాంగ్రెస్ పార్టీయే రక్షణ చేయగలదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, విభజనప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం అనేక ప్రాజెక్టులు వచ్చింది, నువ్వు సాధించుకోలేకపోయావు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అందరూ కూడా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ వీళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని దక్షిణాది ప్రయోజనాలు కాపాడారు. మీరందరూ ద్రోహులు. దక్షిణాది ప్రాంత రాజకీయ భౌగోళిక జరిగే నష్టాన్ని, సీట్ల పెంపులో జరిగే నష్టాన్ని మీరు అడ్డుకోలేకుండా మోడీ కోసం చప్పట్లు చేశారు. ఆ హీరోలు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆ బిల్లు ఓడగొట్టారు. ఇప్పటికైనా చెబుతా ఉన్నాం, అక్కడ జరిగేది వేరు, బయటకు వచ్చి చెప్పేది వేరు. మహిళా రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీతో సహా ఏ ప్రతిపక్షం కూడా వ్యతిరేకించలేదు, స్వాగతించినాయి, బలపరిచినాయి. 2023 సెప్టెంబర్లో జరిగిన మహిళా రిజర్వేషన్ భారత ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర చట్టమై ఉంది. దాన్ని 2029 నాటికి అమలు చేయండి, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉందంటే చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. రాబోయే రోజుల్లో మీరు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వచ్చే వాళ్ళు బీసీ సబ్ కోటా గురించి కోటా కనుక అడగకపోతే బీసీలందరూ మీ తాట తీస్తారని చెప్పి, మిమ్మల్ని రాజకీయంగా ఎండగడతారని చెప్పి, మిమ్మల్ని రాజకీయంగా బొందబెడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తూ, అయ్యా ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, పౌర సమాజానికి సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, టీఎంసీ కానీ ఎప్పుడు కూడా మహిళలకు వ్యతిరేకం కాదు. మహిళల నాయకత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇందిరాగాంధీని పెట్టింది 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాల పాటు సోనియా గాంధీ నాయకత్వం వహించింది. మహిళలకి 73, 74 రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో రాజీవ్ గాంధీ గారు 15 లక్షల మంది మహిళలు ఈరోజు ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, జడ్పీసీ చైర్మన్లుగా చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. 2010 సంవత్సరంలో లోక్సభలో కాదు రాజ్యసభలో మేము బిల్లు పాస్ చేసాం. అయ్యే వరకు దాన్ని ఏం చేయని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే చిత్తశుద్ధి ఉంది, మహిళల సాధికారత మీద చిత్తశుద్ధి ఉంది, మహిళల కోసం పోరాడే చరిత్ర మాకుంది. అరే నిన్న కాక మొన్న హాత్రాస్లో కానీ, ఉన్నవలో కానీ, ఎక్కడ బిల్కిస్ బానో విషయంలో కానీ అనేక సందర్భాల్లో మహిళలను వేధించావు, మేము మహిళలను కోత కోసావు, మీరా మహిళల గురించి మాట్లాడేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం అవుతుంది. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షర్మిలమ్మ గారు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం
చట్టసభల్లో సీట్లు పెంపేది అది ఏకపక్షంగా జరుగుతూ ఉంది. మన ప్రాంత ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది, డీలిమిటేషన్ అడ్డుకోండి అని చెప్పినా కూడా వీళ్ళు పెడచేవుని పెట్టి ఈ విధంగా చేశారు. దేవుడు వాళ్ళు విద్రోహం చేస్తే దేవుడు కాంగ్రెస్ కూటమి నాయకత్వంలో దక్షిణాది ప్రాంతాలకు న్యాయం చేశాడు. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి మోడీ యొక్క చౌకబారు దివాళాకోరు దక్షిణ ప్రాంత వ్యతిరేకి వాళ్ళు ఎంతసేపు హిందీ హిందూస్థాన్ నినాదంతో పాలన చేస్తూ ఉన్నారో మేము సెక్యులర్ సోషలిస్టు లౌకిక మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక స్థితిగతులు కాంగ్రెస్తో ముడిపడి ఉంటాయని చెప్పి సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.